ఐర్లాండ్ ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా వరుసగా 6 మ్యాచ్ల్లో ఓటమి టీమిండియా. మధ్యలో ఒకటి వర్షం కారణంగా రద్దయింది. లేకపోతే ఆ సంఖ్య 7గా మారేదేమో. అభిమానులకే కాదు ప్లేయర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే దీని నుంచి బయటకు వచ్చేసి ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ పై దృష్టి పెట్టాలి. రేపు మంగళవారం నుంచి ఇంగ్లాండ్ తో టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడనుంది. టీ20 సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వన్డేలపై అందరి దృష్టి నెలకొంది. టీ20 ర్యాంకింగ్ లో భారత్ ను వెనక్కి నెట్టి ఇంగ్లాండ్ అగ్రస్థానం చేరుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్ ను టీమిండియా గెలుచుకుంటే ఇంగ్లాండ్ పై రివెంజ్ తీర్చుకున్నట్టయింది. ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్ లో ఆసీస్ 163, ఇంగ్లాండ్ 125 తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. భారత్ 124తో 3వ స్థానంలో ఉంది. శుభమన్ గిల్ నాయకత్వంలో భారత్ ఫేవరెట్ అయినప్పటికీ స్వదేశంలో ఇంగ్లాండ్ ను తక్కువ అంచనా వేయకూడదు. ఇక సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇక నుంచి ప్రతి వన్డే సిరీస్ కూడా వచ్చే ఏడాది 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచ కప్ సన్నాహంలో భాగమే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా అందుకోసమే అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ పైన అద్భుతంగా రాణిస్తే వారిద్దరి ప్లేస్మెంట్ కి ఎలాంటి డోకా ఉండదు. విదేశీ గడ్డపై పరుగులు చేస్తే వచ్చే కాన్ఫిడెన్సే వేరు. ఎందుకంటే వన్డే ప్రపంచ కప్ 2027 వేదిక దక్షిణాఫ్రికా కానుండడంతో అక్కడ పిచ్చిలు భారత్ల మాదిరిగా బ్యాటింగ్ తో పాటు బౌన్స్ కు అనుకూలంగా ఉంటాయి. ఇంగ్లాండ్ లోని పిచ్చిలు బౌన్స్ కు అనుకూలం. ఈ పరీక్షలో పాస్ అయితే మున్ముందు సవాళ్లను ఎదుర్కోవడం టీమిండియా ప్లేయర్లకు తేలికవుతుంది. ఇంగ్లాండ్ జట్టులో జోఫ్రా ఆర్చర్, జో స్టంగ్ దెబ్బకు టీ20 సిరీస్ లో భారత్ తెగ ఇబ్బంది పడింది. మరి వన్డే జట్టులోకి సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చేశాడు. దీంతో టీమిండియా బలం కూడా పెరిగింది. ఇకపోతే బర్మింగ్హామ్ వేదికగా జరగబోయే తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 ప్రారంభం అవుతుంది. 3 గంటలకు టాస్ వేస్తారు. ఇక మొత్తంగా ఈ తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. ఓపెనర్లుగా శుభమన్ గిల్, రోహిత్ శర్మ కన్ఫర్మ్. ఇక ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక 5, 6 స్థానాల్లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక 7వ స్థానంలో అక్షర్ పటేల్ కన్ఫర్మ్. అలాగే 8వ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. 9, 10, 11 స్థానాల్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అలాగే గున్నూర్ బార్కు చోటు కన్ఫర్మ్.